హాయ్ వ్యూవర్స్, ఇదే ఎర్రకోట, లాల్ కిల్లా, రెడ్ ఫోర్ట్ ఏ పేరుతో పిలిచిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యునెస్కోచే గుర్తించబడిన ప్రపంచ వారసత్వ సంపద. ఈ ఎర్రరాతి కోటను చూచుటకై ఇచ్చటే టికెట్స్ దొరుకును. చూడండి ఒకసారి, ఇదిగో ఈ ప్లేస్లోనే టికెట్స్ దొరుకుతాయి. రండి ఆ కోటను చూసి ఆ కోట చరిత్రను ఒకసారి తెలుసుకుందాం, చూద్దాం రండి. మొఘల్ వంశంలో 5వ చక్రవర్తి యగు షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చడానికి ఈ ఎర్రకోటను ఉత్సవ్ ఏ అహ్మద్ లాహోరీ ఆధ్వర్యంలో 1639లో ఈ కోటను నిర్మాణం ప్రారంభించి 1648లో పూర్తి చేశాను. ఈ కోటలో 21 భవనాలు ఉండేవి, కానీ ఇప్పుడు అందులో కొన్ని కూల్చివేయబడ్డాయి. ఈ టికెట్ కౌంటర్ నుండి మనము ఈ కోట ప్రవేశ ద్వారం అనగా లాహోర్ గేట్ వద్దకు మనం నడిచే కానీ లేక ఆటోలో కానీ మనం అక్కడకు చేరుకోవచ్చు. ఈ ప్రహరీ చుట్టూ కాలువ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఆ కాలువలో కోట రక్షణకై ఆ రోజుల్లో మొసలు విడిచిపెట్టేవారని అంటున్నారు. మన ఎదురుగా కనిపించే ఈ ప్రదేశం మన దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు మన దేశ ప్రధానులు జెండా ఎగరవేసే స్థలం. చూసారా ఎంత విశాలంగా ఉందో ఈ స్థలం. అదిగో ఆ పైనుండే జెండా ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ఆ రోజు స్పీచ్ ఇస్తారు. ముఖ్యులు కూర్చోడానికి ఎంత ప్రదేశమో చూడండి ఒకసారి. లాహోర్ గేట్ ముందర ఇదిగో ఈ విధంగా ఫిరంగి ఉంటుంది. లాహోర్ గేట్ ప్రవేశించేటప్పుడు ఇదిగో పెద్ద పెద్ద ఇనుప గేట్లు మనకు దర్శనమిస్తాయి. చూసారా సైడ్లు ఎంత పెద్ద ఇనుపుతో చేసినటువంటి గేట్స్ ఉన్నాయి. మరి కొంచెం దాటగానే ఒకవైపు మెట్లు కనిపిస్తూ చుట్టూ రక్షణ గోడచే కవరై ఒక పెద్ద ఖాళీ ప్రదేశం మనకు కనిపిస్తుంది. చూసారా ఆ ఎర్రరాతి సౌందర్యం. ఈ మెట్ల గుండే మన మొట్టమొదటి ప్రధాని మన మొదటి స్వాతంత్ర రోజు బ్రిటిష్ జెండాని తొలగించి మన భారత జెండాని ఎగరేసిన ప్రదేశం అతనే జవహర్లాల్ నెహ్రూ. ఇదే ప్రదేశం నుండి నేటి ప్రధానితో స్వాతంత్రోత్సవం ఒకసారి చూడండి. ఈ కోట ఆంగ్లేయుల నుండి విముక్తైన తర్వాత స్వాతంత్ర జెండా 3 రంగుల జెండా ఎలా ఎగురుతుందో చూడండి. ఎర్రరాతితో కట్టించిన ఎత్తైన బూర్జులు చూశారు కదా, ఎంత ఎర్రని రంగుతో ఎంతో అందంగా ఉన్న ఇటువైపు ఒక బూర్జు చూశారు కదా ఎంత ఎత్తులో ఉంది. ఈ కోటపై ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేస్తే ఇదిగో ఈ కనిపించే ఈ హోల్స్ గుండా వేడి నూనెను పోస్తారని అంటున్నారు. ఈ ప్లేస్ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే చట్టా చౌక్ లేక బజార్ మనకు కనిపిస్తుంది. ఆ రోజు చక్రవర్తుల కాలంలో ఈ బజారు 2 అంతస్తుల్లో వస్తువులు అమ్మేవారు. పురాతన కాలంలో ఎంతో అందమైన విలువైన వస్తువులు ఈ బజార్లో లభించేవి. ఇప్పుడు ఈ బజారు మన కోసం మీనా బజార్గా మారింది. చూడండి ఎన్నో వస్తువులు ఈ మీనా బజార్లో మనకు అవసరమైనవి కొనుక్కోవచ్చు. ఈ చట్టా బజార్లో పై రూప్ చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఒకసారి చూశారు కదా ఈ బజార్లో సామాన్లు. ఈ బజారు మధ్యలో ఒక ఖాళీ స్థలం చూసాం. ఆ ఖాళీ స్థలం నుండి సూర్యకాంతి బజారు ఇరువైపులకు వెలుగునిస్తుంది. చూసారా ఎంత ప్లాండ్గా ఈ బజారు నిర్మించారో. ఇదిగో ఇదే ఆ ప్రదేశం. ఎక్కడే ఆ సూర్యకాంతి నుండి ఇటువైపు బజారుకు వెలుగు పడుతుంది, అటువైపు బజార్ చూశారు కదా ముందు వచ్చాం దాంట్లో కూడా వెలుగు పడుతుంది. చట్టా బజార్ని చూసుకుంటూ ఆ పైన రూపందాలు చూసుకుంటూ ఇరుప్రక్కల వస్తువుల్ని చూసుకుంటూ ముందుకు మేము వెళ్తుంటే అనేక భవనాలు దర్శనమిచ్చాయి.
ఇది నవబట్ ఖానా భవనం, అంటే సంగీతం వాయించే భవనం. తరువాత ఎదురుగా కనిపించింది దివానీ ఈ ఆమ్. ఈ భవనాన్ని న్యాయస్థానం అనవచ్చు. ఆ రోజుల్లో సామాన్య ప్రజల సమస్యలను ఇచ్చట రాజు మంత్రి సమక్షంలో పరిష్కరించబడేవి. ఎంత పెద్ద అందమైన భవనమో చూశారు కదా. ఈ గ్లాస్ ఎందుకంటే దర్శకులు సింహాసనం పైకి ఎక్కి చెడగొడతారని అనుకుంటా. అదిగో కింద మంత్రి కూర్చునే స్థానం. దీని పక్కనే ఉన్న దివానీ ఈ ఖస్. దివానీ ఈ ఖస్ అంటే సామాన్య ప్రజలు కాకుండా మంత్రులు, రాజవంశీకులు, ముఖ్యులు ఈ భవనంలో కూర్చొని చర్చించి ఆనాటి రాజ్యంలోని సమస్యలపై కొన్ని పరిష్కారాలు ఇక్కడ చర్చించుకునేవారని అనుకుంటున్నారు. ఈనాటికి కూడా ఈ భవనం పైకి సామాన్య ప్రజలు అంటే దర్శకులకు పైకి వదలరు. నాటి నుండి నేటి వరకు ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. చూసారా ఆ భవనం ఎంత అందంగా ఉందో, ఆ పాలరాతి అందాలు. దీని పక్కనే ఉన్న మోతీ మసీదును ఒకసారి చూడండి. ఇందులో ఔరంగజేబ్ మరియు వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఇచ్చట ప్రార్థన చేసుకునేవారని చరిత్ర చెబుతుంది. ఇది ఖాస్ మహల్. షాజహాన్ ఈ భవనంలో ఎంతో విలాసవంతమైన జీవితం గడిపారని చరిత్ర చెబుతుంది. ఈ భవనం పేరు రంగ్ మహల్, అంటే రాణులు, రాజవంశ స్త్రీలు ఎక్కడ గడిపేవారని అంటారు. కానీ ఇది ఆంగ్లేయుల కాలంలో వంటశాలగా మార్చారు. ఇది ముంతాజ్ మహల్, అనగా షాజహాన్ యొక్క భార్య ముంతాజ్ బేగం ఈ భవనంలో ఉండేవారు. గోడలపై ఆనాటి రాతలు, ఆనాటి దర్వాజా లేక తలుపు, ఆనాటి బావి. ఈ ఎర్రకోటను 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయులు వశపరుచుకొని సైనిక అవసరాలకై ఎన్నో భవనాలు నిర్మించారు. ఆంగ్లేయులు నిర్మించిన భవనాలు ఇవే చూడండి. ఇది ఎర్రకోట నిర్మాణంపై ఒక మ్యూజియం. ఈ మ్యూజియం గేటు ఇదే. ఇక్కడ ఇదిగో ఈ విధంగా టికెట్ తీసి పైకి వెళ్ళినట్టయితే భారతదేశ మ్యాప్లో షాజహాన్ నాటి భారతదేశం యొక్క సమకాలీన పరిస్థితులు ఒక్కొక్క కిటికీ తెరిచినట్లయితే దాంట్లో చరిత్ర వివరించబడింది. ఇదిగో నేను ఒక్కొక్క కిటికీ తెరిచి ఆ చరిత్ర గురించి తెలుసుకుంటాం. భారతదేశంలో మొత్తం దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం మొత్తం ఆనాటి పరిస్థితులను తెలుపుతుంది. షాజహాన్ ఖాస్ మహల్లో ఎలా ఉండేవాడో ఈ చిత్రం తెలుపుతుంది. ఈ మ్యూజియంలో ఎర్రకోట నిర్మాణం, అందులోని భవనాల గురించి మంచి 3D షో వేస్తారు. చూడండి ఇదిగో. In 1648, the Qilai Mubarak or the Red Fort took 9 years to build. 2 axes divided the fort into 3 primary zones: the public, the Mardana and the Zanana, leading all the way from the Rang Mahal through the bazaars and outward to Chandni Chowk. The east-west axis separated the Zanana from the Mardana. The north-south axis that intersected the east-west one at Diwan-e-Aam separated the royal apartments from the public spaces. To have multiple bazaars to cater to the royal household. Of these, the Chatta Bazaar was said to be the grandest. As one exited Chatta Bazaar, across the courtyard lay the official entrance to the fort, the Nawab Khana. The Nawab Khana led into the court of Diwan-e-Aam, or the Hall of Public Audience. This was the court where the citizens could meet the emperor. Official
Special functions and festivals were also celebrated here. Entry to all parts of the fort beyond the Divan-e-Aam, gardens, administrative buildings, residences, and leisure halls was restricted to anyone outside of the royal household. The building right behind the Divan-e-Aam was the Rang Mahal. दीवान खास था। यहाँ शहंशाह अपने मंत्रियों से दरबार के मामलों पर परामर्श किया करते थे और यही था हिंदुस्तान का प्रसिद्ध सिंहासन तख्ते ताऊस। सिंहासन के छत पर दो मोर पक्षियों के बीच चढ़ा था दुनिया का सबसे नायाब हीरा और तख्ते ताऊस की शान कोहिनूर। बादशाह के निवास के बगल में खूबसूरत हमाम था जो खास शाही परिवार के आदमी के लिए था। पूरे लाल किले के खूबसूरत भवन में और साथ ही हयात रंग महल के बानी और खास महल था जो बादशाह के निजी आराम और मुलाकात का महल था। సహజాన్ కాలంలో వాడుకునే వివిధ వస్తువుల గురించి మరియు ఆనాటి వేషధారణ గురించి షాజహాన్ వేషధారణలో ఒక వ్యక్తి చాలా చక్కగా చెప్పాడు, వినండి। बाजार है, कुछ ऐसा दिखता था जिसको हम छत्ता बाजार, शाही बाजार कहते हैं, क्योंकि यहाँ पे शाही लोग आया करते थे। जैसे आप लोग आए हैं, देखिए हमारा बाजार ऐसा कुछ दिखता था। और यहाँ पे आप ये सारी कारीगरी देख पा रहे हो, ये हमारे हिंदुस्तान के कारीगरों ने अपने हाथों से की है सारी की सारी कारीगरी। तो कुछ चीज़ों से हम आपको रूबरू करा देते हैं कि जो हमारे कारीगर है हिंदुस्तान के, वो कितने उम्दा कारीगर है। जैसे आप इस छोटी सी चीज़ पे गौर फरमाइए, देखिए ये मल्ली है, आप लोग इसे बॉडी बेगम को कहते हैं कि तुम इस्तेमाल करा करो ताकि इसकी आवाज़ से लोगों को पता चल जाए कि अंदर आना गुस्ताखी है। कमाल की कारीगरी। देखिए अगर फिर भी कोई गुस्ताखी करता है तो हम इस कटारे से उसका कत्लेआम भी कर देते हैं अपनी बेगम के लिए। देखो आप एक बार गौर फरमाओ, हाथों से की गई कारीगरी जिसको हम नकाशी कहते हैं, और ये नीचे हाथी का दांत है। ऐसा पहले हमारे शाहजहां के पास होता था, उससे वो कत्लेआम किया करते थे, इससे अब हम कत्लेआम किया करते हैं। देखो आपको हम एक बढ़िया कारीगरी से बनाते हैं। आपने पानदान देखा होगा, पान खाया तो जरूर होगा। देखो ये पानदान है, ये हमारी बेगम का पानदान है। हमारी बेगम को पान बहुत पसंद है तो उसने कारीगर से कह के पानदान बनवाया। हमने तो काफ़ी मर्तबा अपनी बेगम को कहा कि पान मत खाया करो, हमें तुमसे गुफ्तगू करनी होती है, लेकिन बेगम कहाँ सुनती है। बेगम सुनती है हुजूर, हमारी भी नहीं सुनती। तो हम क्या करते हैं, हम उनकी सुनते हैं। हमने उनकी सुन ली, हमने पान खाना सीख लिया। अब हम दोनों साथ में पान खाते हैं और साथ में गुफ्तगू करते हैं। देखिए अगर आप कहीं दूर दराज सफरनामा के लिए ఇది 1857 సిపాయిల తిరుగుబాటు ఫస్ట్ స్వతంత్ర ఉద్యమంపై మ్యూజియం ఇది। ఆనాటి వస్తువులు, వీరుల గురించి తెలుసుకోవచ్చు ఈ మ్యూజియంలో। చూసారా ఆనాటి ఆయుధాలు। తిరిగి వెళ్ళేటప్పుడు ఈ చెత్తా చౌక్ ద్వారం గుండే వెళ్ళాలి।